నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి, పలువురి ఘన నివాళి. ఇరవై 23వ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శ. 36వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్ర. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని నాయకుల హామీ. మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాగుంట కార్యాలయంలోని సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి, అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుబ్బరామిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేర్చుకున్నటువంటి పాఠాలు. సుబ్బరామిరెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చారేనా, విద్య ఇచ్చారేనా, మనకు రోడ్లు ఇచ్చారేనా, అభ్యుదయ కార్యక్రమాలు అన్నీ కూడాను ఆయన చేపట్టారు, చేశారు, చేయిస్తున్నారు. తిరుపతిలో ప్లీనరీ జరిపారు అని అంటే ఈనాటికి కూడా ప్లీనరీ హిస్టరీ ఆయనదే. ఆయన మాదిరిగా ప్లీనరీ కానీ సభలు కానీ జరపగలిగిన వాళ్ళు లేరు అని దేశంలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు పివి నరసింహారావు గారు మీరుండబట్టే ఈ ప్లీనరీ ఇలా జరిగింది అని చెప్పి మెచ్చుకున్నారు. అట్లాంటి కార్యదీక్ష కలిగిన రోజు వాస్తవంగా ఆయన మన ఎదుట లేకపోయినా కూడా ఉన్నాడనే, ఈ రోజు కూడా ఇంకా మనిషి ఉన్నాడనేటటువంటి దృక్పథం కలుగుతూ ఉంది. ముఖ్యంగా వారు బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఎంతోమందికి విద్యాదానం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఒంగోలు పట్టణానికి సేవ చేసినటువంటిలో మొదటి నీళ్ళ గొంతెండిపోతున్నటువంటి ప్రకాశం జిల్లా ఆర్తిని దాహార్తిని తీర్చినటువంటి మహానుభావుడు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినాన్ని అలాగే వర్ధంతిని రెండింటిని కూడా తలుచుకుంటూ మరి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున మన ఎమ్మెల్సీ గారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఘనంగా నిర్వహించడం, వారి బంధువులు వాళ్ళంతా కూడా చాలా హర్షణీయం. మేమందరం కూడా మరి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మా అందరికీ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కూడా సంతోషంగా జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పాల్గొంటాను. ఆయనలోను లేని లోటు ఎవరూ తీర్చలేనప్పటికి కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఆయన కుటుంబ 1991లో ప్రకాశం జిల్లాకి ఒక మగటం లేని మహారాజుగా మరి ఈ జిల్లాకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీని మహోన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాలాంటి యువకుల్ని ప్రోత్సహించి రాజకీయంగా ఈరోజు ఎదుగుదలకు కారణమైనటువంటి మాగుంట సుబ్బరామన్న ఈరోజు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించడానికి
మేడం. నల్లధనాన్ని అరికడతానంటూ పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ బడా వ్యాపారుల రుణాలను రద్దు చేసి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 23వ డివిజన్ పరిధిలోని కోటవీధి, బండ్లమిట్ట, గానుగపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాలు, పూల జల్లులతో స్వాగతం పలికి మహిళలు మంగళహారతులిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి వైఫల్యం చెందిందంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల వారికి అభివృద్ధికి నిధులు కేటాయించేవారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వారికే నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, వైకాపా నాయకులు నత్తల భీమేష్, కటారి శంకర్, ధూళిపూడి ప్రసాద్, తోటపల్లి సోమశేఖర్, క్రాంతికుమార్, బడుగు ఇందిరా, యశ్వంత్ ఇంకా పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన జాగృతిలో యువ జగం ఘన జగన్మోహన జీవన నవయుగం జగన్ జన జాగృతిలో యువ జగం ఘన జగన్మోహన జీవన నవయుగం జయ 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 జాతీయ ఫలదాయక జయ జయ హే జయానంద జగన్నాయక జయ 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 జాతీయ ఫలదాయక జయ జయ హే జయానంద జగన్నాయక జగన్ జన జాగృతిలో యువ జగం ఘన జగన్మోహన జీవన నవయుగం జగన్ జన జాగృతిలో యువ జగం
జల 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 గల 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 జలధారా ప్రవాహాల పరుగుల పరువం మిల 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 తళ 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 మెరుపు తీగల విద్యుత్ విభవం కరువు కాటగాలు లేని కలిమి బలిమి ప్రాభవం కరువు కాటగాలు లేని కలిమి బలిమి ప్రాభవం అడుగుల అడుగుల జాడల బంగారు భాగ్యాల భవితవ్యం అడుగుల అడుగుల జాడల బంగారు భాగ్యాల భవితవ్యం నిన్న నేడు రేపు నిస్వార్థ సేవల నిలువెత్తు నిదర్శనం జగన్ జన జాగృతిలో యువ జగం ఘన జగన్మోహన జీవన నవయుగం జగన్ జన జాగృతిలో యువ జగం కేంద్రం 1000 రూపాయల నోట్లు 5 నోట్లు రద్దు చేయటం, అదేదో నల్లధనం ఉన్న వాళ్ళ కోసం రద్దు చేశామని చెప్తా ఉన్నారు. కానీ నల్లధనం ఉన్న వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా బయటపడతా ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ నల్లధనం ఉన్న వాళ్ళని వాళ్ళ కోసం చేశానని చెప్తున్నాను. మోడీని ఒక విషయం అడుగుతా ఉన్నాను. మరి యజమానులు లాంటి వాళ్ళకి ఎందుకు రుణమాఫీ చేశారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వ్యక్తుల్ని వదిలేసి సామాన్య ప్రజల మీద ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పరిణామం చాలా ఇంత కొద్ది కాలంలో తీరేది కాదు. ఇది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వ్యాపారులు కానీ అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఇది తప్పకుండా ఈ ప్రభావం ఏ ముఖ్యమంత్రి అయినా కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం పైన అవసరం ఉన్నటువంటి పనులు చేయడం జరిగేది. కానీ ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళ చేత పనులు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిస్థితి కాదు. ఇది తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు చర్చ చేయకుండా ఓడిపోయిన చేయించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పయనించాలని వారు కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Today is a very special day. Endukante India is a very big country where we have different kind of faiths, different kind of beliefs. So anta diversity unte andaru kalisi povalante we needed a constitution like the one given to us by Dr. Baba Sahib Ambedkar. Such a diversity, India has a very strong fabric. అంటే అన్ని మతాలకి సంబంధించిన వారు, అన్ని ఫేత్కి సంబంధించిన వారు, వాట్ ఎవర్ ఫేత్, వాట్ ఎవర్ బిలీఫ్ ఎనీబడి హ్యావ్, దే హ్యావ్ ఆల్ ఈక్వల్ రైట్స్ and they all have, and we have equality before law, we have the right to life. These are the very special features which are given to all of us by Dr. B.R. Ambedkar, and we will always be very grateful to him for the work he has done for all of us, including the Dalits, the downtrodden and the weaker section. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగాన్ని పరిపాలనకి అవసరమైన రాజ్యాంగాన్ని రచించడానికి అనేక మంది మేధావులు ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాక అంబేద్కర్ని భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా నియమించారు. ఆయన 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు
కష్టపడి ఈ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 25వ తేదీన పార్లమెంట్ కమిటీకి అందజేశారు. అది ఆ మరుసటి రోజు నవంబర్ 26, 1949 సంవత్సరమున ఆమోదం పొందింది. అదే ఈరోజు అంబేద్కర్ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. తర్వాత కరెక్ట్గా 2 నెలలకి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ నెల 27వ తేదీన హైదరాబాదులో మాదిగల ధర్మయుద్ధం పోరాటం నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మాదిగలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల నుండి ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాటం చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిచేటి రోసయ్య కమిషన్ వేసి సానుకూలంగా స్పందించినా చంద్రబాబు మాత్రం మాదిగలకు న్యాయం చేయడం లేదని అన్నారు. వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు ఆత్మ బలిదానాలు చేశారని అన్నారు. ఈ ధర్మయుద్ధ పోరాటానికి మాదిగలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏబీఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీఎస్ఎస్ సింగ్, సుందర్ సింగ్, ఆనంద్, సుజన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి మాదిగల ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేయాలని జిల్లాలోని మాదిగ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మానవతావాదులకు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు, నష్టాలకు, త్యాగాలతో కూడినటువంటి ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గతంలో ఉండబడిన ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఉండబడిన ప్రభుత్వాలు కానీ వర్గీకరణ చేస్తామని ప్రతి సందర్భాల్లోనూ మాదిగల సహకారం అందుకొని మాదిగలను మోసం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాల కుట్రపూరితంగా ఓట్ల రాజకీయాలకు పాల్పడుతూ మాదిగ జాతిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, మోసం చేయాలని ప్రయత్నం చేయడంతో పాటు పథకాలు పన్నుతున్నా కూడా ఈ రోజుకి ఎంఆర్పీఎస్ ఉద్యమం నిజాయితీగా నిలబడిందంటే దానికి కారణం మా డిమాండ్లో న్యాయం ఉంటమని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టు భారత రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీల్లోని అన్ని కులాలకు అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పని అంబేద్కర్ గారు ఆశించారు. అంబేద్కర్ గారు ఆశించిన విధంగా 59 కులాలకు అందాలని మాదిగదండోరా ఉద్యమం మొదలైతే కేవలం ఒక కులానికి సంబంధించినట్టు కొంతమంది స్వార్థపరులు మాత్రమే వ్యతిరేకిస్తున్నా 58 కులాల వర్గీకరణ కావాలని కోరుకుంటున్న విషయాన్ని సమాజం గమనించింది. సమాజంలో ఉండబడినటువంటి హిజ్రాల రక్షణ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం రూపొందించబోతోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు. హిజ్రాలపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ పాల్గొని మాట్లాడారు. హిజ్రాలను సమాజంలో తక్కువ చేసి చూడడం తగదని, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని అన్నారు. ట్రాన్స్జెండర్స్ కు కూడా అన్ని రకాల హక్కులు వర్తిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హిజ్రాల సంఘం నాయకులు ప్రియా, దుర్గా తదితరులు పాల్గొని మాట్లాడారు. మరి థర్డ్ జనరేషన్ అంటే ట్రాన్స్జెండర్ అంటే దీని మీద రాజ్యసభ బిల్లు ఆమోదం జరిగింది. మరి లోక్సభలో ఆగస్టు 2వ తేదీన బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దీంతో చాలా రకాలు ఉంటాయి. అంటే హిజ్రాసు, అదేవిధంగా ఆరవాణీషు, జోగులు, శివశక్తి అనేది
మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది. జోగిని అనేది మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ ఉంది. హిజ్రా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పర్షియన్ లాంగ్వేజ్, పర్షియా పదం అని. హిజ్రా అనే పదము పర్షియా అనే దేశం నుంచి వచ్చి గుజరాత్లో ఎక్కువగా ఉండటం జరిగింది. అయితే మీరందరూ కూడా అందరితో పాటు సమానం అని చెప్పేసి ఈరోజు భారతదేశం ఆర్టికల్ 21 ప్రకారంగా కూడా ఎటువంటి వివక్షత చూపించకూడదు అని స్పష్టంగా పేర్కొన్నందువలన ట్రాన్స్జెండర్ హిజ్రాలు అనే వారికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా సమాజంలో చిన్న చూపు చూడటం వల్ల కానివ్వండి, వీళ్ళందరినీ కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి తరగతిగా ఉంటూ అనేక అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని ఉద్దేశము. అదేవిధంగా ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ అందరికీ కూడా తప్పనిసరిగా ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము లేదు అని భావిస్తున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరు మనల్ని చూసి అసహ్యించుకుంటారు, లేదా భయపడతారు, లేదనుకుంటే మనల్ని చూస్తే కొంచెం దూరంగా జరిగిపోతారు. మనం ఏదైనా ఓటర్ కార్డుకి అప్లై చేసుకుందామని ఆ ఓటర్ కార్డు అప్లై చేసుకుని వెళ్తే అక్కడికి వచ్చి మేము ఏదో క్యూలో మన నలుగురు మమ్మల్ని చూసి వాళ్ళు భయపడిపోతుంది. ఇక్కడ కూడా మనకి వివక్ష, ఈ వివక్షను మనం ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఒంగోలులో 170 మెంబర్స్ ఉంటే ఇంత 170 మెంబర్స్కి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, కనీసం ఒక ఇంటికి కనీస అవసరాలైన జడ్జిమెంట్ ఇచ్చింది. మాకున్న రైట్స్ అవి. అది మీరు ఇంకా బిల్ పాస్ చేయకుండా ఇట్లా జాప్యం చేస్తున్నారు. మళ్ళీ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎవరికి భిక్షాటన చేయాలన్న ఉద్దేశం ఉండదు. ఉద్యోగాలు ఉండవు, పని ఉండవు, ఇళ్లలో నుంచి వచ్చుంటారు. వాళ్ళకి ఏదో ఒక జీవనాధారం బతకాలి కదా. ఏం పని చేస్తారు? పని ఎవరు ఇవ్వరు. అందువల్ల వాళ్ళు భిక్షాటనం చేస్తున్నారు తప్ప కావాలని ఎవరు చేయరండి. మీరు మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మేము మా టాలెంట్ ఏంటో మేము నిరూపించుకుంటాం. మీరు ఏం ఛాన్స్ ఇవ్వకుండా మేము ఎలా నిరూపించుకోగలుగుతాం? సో గవర్నమెంట్ నేను అడుగుతున్నాను, మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. మా బిల్స్, మా రైట్స్ అయితే ఏమైతే. బిఎస్ఎన్ఎల్ టవర్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీఎం కార్యాలయం ఎదుట బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాకు వెంకయ్య అధ్యక్షత వహించారు. ఇప్పుడిప్పుడే ఆదాయంలో పడుతున్న బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను త్రిప్పికొట్టాలని వెంకయ్య కోరారు. సెల్ టవర్లను అతిగా అమ్మడానికి జరుగుతున్న కుట్రలను ప్రతి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి వ్యతిరేకించాలన్నారు. అలాగే ఉద్యోగులు, అధికారులు పోరాడాలని పిలుపునిచ్చారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సురేష్, కోటేశ్వరరావు, పైనం ఆరోగ్యం, మల్లికార్జునరావు, ఆంజనేయులు, రవికుమార్, ప్రకాష్, శామ్యూల్, ప్రసన్న, లక్ష్మి, షేక్ అజీజ్, హరిబాబు, శ్రీనివాసరావు, చలపతిరావు, సుబ్బ నరసయ్య, చలపతిరావు, చలమయ్య, మనోహర్, రామయ్య చౌదరి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 65 టవర్స్ ఇప్పుడు మనకే రెంట్ గీయాలని చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఎడికి వాళ్ళు రెంట్ తీసుకుంటారు. అదేవిధంగా మనకు కూడా 65,000 టవర్స్ ఉన్నా కూడా అవి మనకే రెంట్ గీయాలని గవర్నమెంట్ అభిప్రాయపడుతుంది. అలాగనే మనకి రీసెంట్ గా 2206 కోట్లు మనకు పార్లమెంట్ లో ప్రశ్న ఇస్తే 2600 కోట్లు అని చెప్పారు. యాక్చువల్ గా 20,000 కోట్లు మనకి లాభం వస్తే గవర్నమెంట్ కావాలనే దీన్ని తగ్గిస్తూ చేస్తుంది. ఐక్యతతో మన ఆల్ ఇండియా నాయకులు 14 యూనియన్లు కలిపి ఇచ్చిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా ఈరోజు సేలం ధర్నా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన నాయకుల ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లాలో కూడా మనం జీఎం ఆఫీస్ ముందర సేలం ధర్నా ప్రారంభించాం. మనం కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా రేపు డిసెంబర్ 15వ తారీఖు స్ట్రైక్ కాల్ ఉంది. దాన్ని అందరూ మన బాధ్యతగా, ఇది మన ఉద్యోగ భద్రత కోసం. ఇవాళ లాభం వచ్చే కంపెనీ వెళ్ళిపోయిందంటే రేపు మీకు జీతాలు కూడా ఇవ్వలేరు, టీఏలు కూడా ఇవ్వలేరు. ఆ రోజు మన ఉద్యోగం కోసం, వృత్తి కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. అందుకని మనం ముందుగానే మేల్కొని మన ఆల్ ఇండియా నాయకుల కాల్ ప్రకారం అందరం కలిసి యునైటెడ్ గా ప్రతి వాళ్ళు ఏ కాల్ ఇచ్చినా మనం దాన్ని సక్సెస్ చేస్తూ మన నిరసన తీవ్ర రూపంలో తెలియజేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాము. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని బాలాజీ నగర్లోని రామాలయంలో కార్తీక జ్యోతులను వెలిగించారు. లింగాకారంలో జ్యోతులను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రెండచింతల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహాత్రిపురసుందరి సహిత మహాలింగేశ్వర పరశుదేవతాభ్యో నమః. చక్రం మీద అందులో పళ్ళు ఓం భూర్భువస్సువః. భవే భవే రాతే భవే భవస్మనాం భగవంతనాయ నమః. రామదేవాయ నమః. परमेश्वर भगवान की जय। नमः पार्वतीपते। नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म रत्नं नारायण परः नारायण परो ध्याताध्यां नारायण परः तन्तरगं सदाभिष्टं तस्याकोशसन्निभं तस्यान्ते सुशरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम्. ఈ నెల 30వ తేదీన ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో విద్యుత్ మీటర్ రీడర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ జరుగుతుందని విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బి హరిబాబు, ఎం రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్లందరూ ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు. నగరంలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు, అందమైన పూల వెనుక దాగి ఉన్న పూల రైతు కూలీల కష్టాలు. వివరాలు చిన్న విరామం తర్వాత. నగరంలోని పలు డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను గురించి నాయకులు తెలుసుకుంటున్నారు. ఒంగోలులోని 36వ డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ, త్రాగునీరు తదితర సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలానే నిర్మల్ నగర్లో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మారెల వివేకానంద, తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు టి అరుణ, కుంచాల లక్ష్మీనారాయణ, మాదాల రమేష్, డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ గుండవరపు రాఘవ, తమ్మినేని మాధవి, ఆరిగ శైలజ, కె కుసుమకుమారి, ఎల్టీ భవానీ, పసుపులేటి సునీత, కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, పాలూరి వెంకటేశ్వర రెడ్డి, కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు జనచైతన్య యాత్రలు మరియు సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 36వ డివిజను నిర్మల్ నగర్ ఏరియాలో అంజీ రోడ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దైవం, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాలంకృతం చేసుకుని పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి టి అరుణ గారి నేతృత్వంలో అన్ని డివిజన్ల నుంచి పట్టణంలో ఉన్న ముఖ్య హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా మేమున్నామంటూ మాకు మద్దతుగా అన్ని డివిజన్ల నుంచి నాయకులు రావటం, ఈ డివిజన్లో పర్యటించి మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మరియు ప్రతి ఇంట్లో ఉన్న బజార్లో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకొని ఆ సమస్యలకి సత్వర పరిష్కారానికై సూచనలు ఇస్తూ ముందుకు సాగిపోతున్నాము. అట్లాగే ముందుగా మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము. దీనికి మాకు ఎంతో సంతోషదాయకం ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా నిర్మల్ నగర్ కానివ్వండి, లేకపోతే మిగతా పక్కన ఏరియాలు, మన పార్క్ ఏరియా కానీ ఇదంతా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి, అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి, మంచి తెలుగుదేశానికి చాలా డెడికేషన్తో ఉన్నటువంటి ఏరియా. మరి ఈ ఏరియాలో ఇక్కడ జన చైతన్య యాత్ర ప్రత్యేకంగా నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లాగే మా సోదరిమణులందరూ కూడా ఇందాక రమేష్ గారు చెప్పినట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకరికొకరు సహకారంగా మొత్తం నాయకత్వం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా, పెద్దవారు కూడా ఇందులో మంచి సీనియర్స్ కూడా, సీనియర్ నాయకులు కూడా దీంట్లో ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే సభ్యత్వం కార్యక్రమం నమోదు కూడా జరిగింది. తర్వాత ఒకసారి మళ్ళీ తిరిగి పునశ్చరణ చేసుకోవడం. రక్తదానం వల్ల మరో ప్రాణాన్ని కాపాడిన వారవుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. లా డే సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రియదర్శిని ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్, పీఈటీలు, కోర్టు సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా 1వ అదనపు జడ్జి ఇస్మాయిల్, న్యాయమూర్తులు రాజా వెంకటాద్రి, హేమలత, శ్రవణ్ కుమార్, నాగేంద్రబాబు, మోహన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు లా డే అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగం రచించిన తర్వాత దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రజెంట్ చేసినటువంటి రోజు 26/11/1949 ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే దాన్ని లా డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరిలో, తెలుసు కదా, రిపబ్లిక్ డే 1950లో వచ్చింది. అయితే ఈ లా డే సందర్భంగా దాని ఆబ్జెక్ట్ ఏంటి అంటే టు అప్హోల్డ్ ద ఫ్రాటర్నిటీ అండ్ లా ఆఫ్ ఈక్విటీ. ఇవి మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎస్పెషలీ ద జ్యుడిషియరీకి ఏంటంటే మనం ఈ ఈక్విటీ అన్నది కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఎస్పెషలీ లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరంటే ఆఫీసర్స్, అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్, మేమందరం కలిసి లా డేని ఒక వినూత్న పద్ధతిలో చేద్దామనే భావనతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీ చేపట్టిన జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు కోరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ జాలన్న, కార్యదర్శి అంజయ్య, పీడీఎస్2 రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా విఫలమైంది. నల్లధనాన్ని రూపుమాపడమేమో కానీ ఇవాళ దానివల్ల వ్యవసాయ రంగం, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై వ్యాపారం తగ్గిపోయి ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిన పరిస్థితి ఒకటి ఉంది. నల్లధనాన్ని రూపుమాపడం అనేది ఇవాళ వాస్తవం కాదనేది అనేక ఘటనలు, అనేక రకాలైన సాక్ష్యాధారాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. నల్లధనం అంటే కేవలం నగదు రూపంలోనే ఉండదు. ఇవాళ రియల్ ఎస్టేట్ రూపంలో, బంగారం రూపంలో, స్థలాల రూపంలో ఉంది. వీటినేవి తాకకుండా ఇవాళ దేశంలో నగదు అంతకుముందు రంగరాజన్ ప్రపోజల్స్ పెడితే వీళ్ళకి నచ్చనప్పుడు ఆ అధికారులను మార్చడం, వాళ్ళకు అనుకూలంగా పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులను తీసుకొస్తే పెట్టుబడిదారులు నల్లధనం ఎలా జాగ్రత్తగా వాళ్ళు ఇబ్బందులు లేకుండా మార్చాలనేది ఉర్జిత్ పటేల్ తెలిసినటువంటి విద్య. అందులో భాగంగా ఏ పెట్టుబడిదారుడికి నల్లధనం దాచినటువంటి వాళ్ళకి ఎవరికి ఒక్క రూపాయి కూడా పోదనేది మా అభిప్రాయం. వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా దాచుకుంటున్నారు, జాగ్రత్తగా మారుస్తున్నారు. ఆ మార్చడం అనేది మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. బ్యాంకు మేనేజర్లది సామాన్య జనానికి. కాపు, తెలగ, బలిజల కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి కొత్తపట్నంలోని అమరా గార్డెన్స్లో జరుగుతుందని కాపు వనభోజన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వారు చెప్పారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఉదయం 10:30 నుండి పూజా కార్యక్రమాలు, 12:30 నుంచి వనభోజన కార్యక్రమం, 2:30 నుంచి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మంటపం వద్ద నుండి అలాగే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల నుండి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. కావున కాపు కులస్తులందరూ సకుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు సంఘం ప్రతినిధులు గాది వెంకటకృష్ణారావు, పోగుల మల్లికార్జునరావు, ఆరిగ చెల్లమయ్య, తోట శ్రీహరినాయుడు, చింతన్ సుబ్బారావు, పోతంశెట్టి దుర్గాప్రసాద్, పోలిశెట్టి శ్రీనివాసరావు, పోకల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 27/11/2016 ఆదివారం వనభోజనాలు
అమరా గార్డెన్స్లో కొత్తపట్నంలో మన కాపు సోదరుల కొరకు అక్కడ పెట్టాము. అక్కడ 10 గంటలకి మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అక్కడ వనభోజనాలు అయిన తర్వాత సాంస్కృతిక పనులు కూడా ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు కూడా పెడతాము. కాపు కళ్యాణ మండపం నుండి ఉచిత బస్సులు సౌకర్యాలు కలుగజేశాము. ఈ బస్సులలో అందరూ అక్కడి నుంచి కొన్ని కూడల్లో 20 బస్సుల దాకా మేము ఏర్పాటు చేశాము. ఆ బస్సుల్లో అందరూ ఫ్యామిలీతోటి పిల్లలతోటి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుండగా కోరుచున్నాం. కాపు కార్తీక వనభోజన మహోత్సవం జరుగుతున్నది. కొత్తపట్నం అమరా గార్డెన్స్లో ఇది ఏర్పాటు చేశాము. ఉచిత బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశాము. ఒంగోలులో అన్ని ప్రధాన కూడల్లో ఉచితంగా బస్సులు ఉంటాయి. కాపు కుటుంబ సమేతముగా వచ్చి ఈ వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రేపు జరగబోయే వనభోజనాల కార్యక్రమానికి కాపులందరూ అటు ఇచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి బజార్ నుంచి అన్ని బస్సుల కార్యక్రమం, కాపు కళ్యాణ మండపం నుంచి బస్సు బయలుదేరుతుంది. అన్ని పేటల నుంచి కూడా బస్సులు బయలుదేరుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వనభోజన కార్యక్రమాన్ని స్వీకరించి అక్కడ కూడా నాటక పోటీలు పిల్లలతోటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. అందమైన పూల నుండి వచ్చే పరిమళం వారి జీవితాల్లో ఉండదు. అయినా నిత్యం పూలతోనే వారికి సహవాసం. పగలు రాత్రి శ్రమించిన పెట్టుబడి పోను కూలీ గిట్టదు. పూలు కోసి దండలల్లే వారి జీవితాలు. ఇతరుల ముంగిళ్లలో పచ్చ తోరణమై విలసిల్లిన వాళ్ల ముంగిళ్లలో మాత్రం నిత్యం ఆకలి శ్లోకాలు వినిపిస్తూనే ఉంటాయి. కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం చూడడానికి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం, ఎటుపోయినా పూల పరిమళం. ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. ఊరంతా పూలు కోయడం, పెంచడం, దండలల్లడం, మార్కెట్లో అమ్మడం. ఏమత్తాయి కొన్ని కొనుక్కొచ్చుకుంటాయిగా, కొనుక్కొని సగం ఆడకపోతే సగం మాకుంటాయి. ఇవి కొనుక్కొచ్చుకొని మీరు దండలల్లి ఒంగోలు అమ్ముతారా? ఇక్కడ ఒంగోలులోనే అమ్ముతాం, మూరల లెక్క అమ్ముతాం. ఇక్కడికి వాళ్ళు వచ్చి ఇక్కడ కొనరమ్మా? వాళ్ళు వచ్చి ఇక్కడ కొనరు, మేము వెళ్తాం అక్కడికి. 2 గంటలకి 3 గంటలకు లెగుతాము బస్సు ఉన్నప్పుడు. అక్కడికి వెళ్తే 4 అయ్యిద్ది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్తారు పూలు మూరల లెక్క. ఇంకా అదే మాకు ఆదాయం, ఇంకేముంది. పూలు కొయ్యటం కానీ ఉదయం మేము చెట్టల్లో కంటే 9-10 గంటలకు కట్ట వెళ్తాము, కోసుకొచ్చుకుంటాము. 2 గంటలకు 1 గంటకు కూర్చొని కడతాము. ఎంత సమయం పడుతుంది మీకు? ఇది మాకు కనీసం ఒక 5-6 గంటలన్నా పట్టింది. ఈ 5-6 గంటల మీకు కూలి వస్తుందా దీని మీద? అంటే ఆదాయం లేకపోతే మీరే పని చేయకూడదు కదా, ఎవరు చేయరు కదా. మరి ఏ విధంగా ఉంటుంది? కూలి మిగిలిద్ది, మనం చేసుకున్న కష్టం మిగిలిద్ది అంతే. మీరు ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, దాని మీద ఒక 10 రూపాయలు అదనంగా వస్తుందా? 10 రూపాయలు వస్తేనేగా మీకు వచ్చిద్ది 10 రూపాయలు ఆదాయం. వచ్చినప్పుడు వచ్చిద్ది, రానప్పుడు రాదు. అది కూడా రాదు, 10 రూపాయలు కూడా రావు. ముఖ్యంగా ఏ టైంలో మీకు ఈ బిజినెస్ అంటే ఈ పని ఉంటుంది ఎక్కువ ఆదాయం? అంటే ఎండాకాలం కానీ ఈ టైంలో బాగుంటుంది? ఈ టైంలో ఎక్కువ ఉంటాయి, ఎండాకాలం ఉండవు. ఎండాకాలం అసలు ఉండవు. ఇది కాక ఇంకేమైనా పనులు చేస్తారమ్మా? ఇంకేం పనులు చేయము మేము. కూరగాయలు కానీ? కూరగాయలు వినడానికి, చూడడానికి కనువిందుగా, వినసొంపుగా ఉంది కదూ. రంగురంగుల పూలమ్మే జీవితాలలో విషాద ఛాయలు కనిపిస్తాయి. గడియారం ముల్లుల రాత్రి పగలు పూలదండలల్లడమే వారి వృత్తి. కాని వారి చేస్తున్న ఈ పనిలో వారికి తృప్తి ఉండదు. అయినా అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేని జీవితాలు.
ఉదయం 9 గంటలకు పూల తోటల్లోకి వెళ్లి కనకంబరాలు, మల్లెపూలు, బంతిపూలు, గులాబీలు కోసుకొచ్చి అల్లిన దండలను వారి నుండి 60 రూపాయలకు కొని మధ్యవర్తులు మార్కెట్లో 150 రూపాయలకు అమ్ముతారు. మాకు తెలిసిన కంచి కూడా మేము ఇదే వ్యాపారం మీద ఒంగోలు నుంచి తీసుకొచ్చుకుంటాం, కట్టుకుంటాం. ఇక జాజి పూలు కట్టుకుంటాం. మాకు వెళ్తే ఏదన్నా పావుల డబ్బులు కొంటేనే మాకు రూపాయి మిగులుద్ది, లేదంటే మాకు అంత లాస్గానే అవపడుద్ది. ప్రతి ఒక్కటి మేము అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటాం, ఇక్కడ అమ్ముకుంటాం. ఒంగోలుకి వెళ్ళేటోడికి ఒంగోలు ఎట్టా రకరకాలుగా రేట్లు పడతాం, చేయటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ కనకాంబరాలు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు కానీ కట్టుకునేటోడికి కంట్లో నిప్పులు పుట్టేటట్టుగా ఉంటున్నాయి. కనీసం అక్కడికి వెళ్ళేటోడికి కూడా మాకు ధరలు పడకోకుండా ఏమి లేకోకుండా కూడా ఉంటున్నాయి. ఈ కనీసం 400 రూపాయల కేజీ ఇక్కడ మేము కొంటాము. అక్కడికి వెళ్ళేటోడికి 4 రూపాయలు 5 రూపాయలు అంటున్నారు. కనకాంబరాలు 4 రూపాయలు 5 రూపాయలు అని చెప్పాను అన్నారు. ఈ మల్లెపూలు, జాజి పూలు ఇవి కొనుక్కొచ్చుకున్నా కానీ అక్కడేమో రేట్లుగా ఉంటున్నాయి. ఎక్కడికి వచ్చి మేము కట్టుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి రేట్లు పడుతున్నాయని చెప్పాను. ఈ రకంగా తిప్పలబడి ఈ రకంగానే చేసుకుంటాను ఉన్నా. మాకు ఏదన్నా కానీ ఒంగోలుకి వెళ్ళాలి. తెల్లారి గట్ల 3 గంటలకి ఆడ మనిషి లెగిసి వెళ్ళి, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ లెగిసి వెళ్ళేసి ఒంగోలు అమ్ముకొని మళ్ళీ అక్కడి నుంచి పూలు పట్టుకొని మేము రావాలి. మా పూలు కూడా ఇక్కడ ఉన్నాయి, కూడా ఇక్కడ మేము పండించుకున్న కనకాంబరాలు ఇవి. ఈ పండించుకున్నాయి కూడా 3 గంటలకు 4 గంటలకు లేచి వెళ్ళి ఒంగోలు అమ్ముకొని మేము తింటాం. 100 రూపాయలు తక్కువ తీసుకోరు. మా కాడకు వచ్చేటోడికి 60 రూపాయలు 70 రూపాయలు అడుగుతున్నారు. అంటే పల్లెటూరు పూలు ఉంటాయి, పూలు చేస్తారు అని చెప్పాను రకమే, కానీ మేము పడే బాధలు ఎవరికి తెలియట్లేదు. ఇవి దండ వేయటానికి కనీసం మాకు అరగంట టైం పట్టిద్ది. అరగంట టైం పట్టిద్ది. అరగంట టయానికి కూడా మాకు 60 రూపాయలు ఇస్తున్నారు. అది ఆటోమేటిక్ ఒంగోలు అయితే మాత్రం 100 రూపాయలకి కొంటాం. 100 రూపాయలు 150 రూపాయలకి కొంటారు. మా కాడకు వచ్చేటోడికి 60 రూపాయలకి. మాకు ఈ పూల గురించి ఏదన్నా కానీ అక్కడ అమ్మనీయటం లేదు. ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏదన్నా కానీ అమ్ముకునేటట్టు వైనంగా మాకు కావాలని చెప్పని మేము కోరుకుంటాం. ప్రతిదీ 4 గంటలకు వెళ్ళి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూర్చునే మార్గం లేదు. ఇన్నాళ్ళ దాకా అక్కడ కూర్చుంటా ఉన్నాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయిల్ ట్యాంక్ ఒకటి కట్టారు, ఆడ కూర్చొని ఒకటిలా 2 సార్లు ఏమో ఆయన కాడకి పోయాము, వాసు కాడకి. సరే మీకు ఏదో రోడ్డు అమ్మట ఒక ఏర్పాటుగా చూపిస్తాను అన్నాడు, అది లేదు. ఆడిప్పుడేం కూర్చొని ఒకటి లేదు. రేపు ఎల్లుండి ఓపెనింగ్ అంట, అక్కడ కూర్చొని ఒకటి మేము మటుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతమంది వెళ్తారమ్మా మీరు ఇక్కడ నుంచి? 2 బస్సులకి వెళ్తాం కదంట అబ్బాయి, 400 మంది 300 మంది దాకా వెళ్తాం సార్. వెళ్తాం, ఇదే బతుకు తెరువు, ఇంకేం లేదు. మేము నిద్ర లేచిన కాడ నుంచి తెల్లవారులు 1 గంట దగ్గట్టుకుంటాము, 2 గంటలు దగ్గట్టుకుంటారు కొంతమంది. ఇదే బతుకు తెరువు. ఆడికి 3ంటికి 4ంటికి వెళ్తారు. ఆడ కూర్చొని ఇవ్వట్లా. ఆడ ఏరే వాళ్ళు ఎవరన్నా వ్యాపారస్తులు వచ్చింది పట్టుకున్న దగ్గోడు ఉండి ఇవ్వట్లా. ఆడ అక్కడ ఇప్పుడు సమస్య అయింది. ఇప్పుడు అక్కడ ఇదివరకు ఇప్పుడు పక్కన రైతు బజార్ ఉంది కదా, అందులోకి వెళ్ళి అమ్ముకోమంటున్నారు. అమ్ముకోండి, ఇక్కడ మటుకు అమ్మడానికి లేదంటున్నారు. ఈ పూలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడైతే కొనగలుగుతున్నారు, కానీ ఆడకొచ్చి ఎవరు కొనుక్కెళ్ళాలి తెలియదు కూడా. రైతు బజార్లో పూలు అమ్ముతారని తెలియదు కూడా. వీళ్ళు ఏంటంటే ఆడికి వెళ్ళిన కాడి నుంచి అక్కడ అమ్ముకొని పండుగలు వచ్చినా, ఇటు రోజులు వచ్చినా ఎప్పుడైనా సరే అక్కడే అమ్ముకునేది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కట్టారు. మామూలుగా అక్కడ ఏంటంటే ఇదివరకు ఆయన వాసు అడిగినప్పుడు పక్కన ప్లాట్ఫారం లాగా, రోడ్డు పక్కన ప్లాట్ఫారం లాగా కట్టిస్తాం, దాని మీద అమ్ముకుని, లేదంటే రైతు బజార్కి వెళ్ళాలంటే రైతు బజార్ మాకు కుదరదండి, ఆ పక్కన ప్లాట్ఫారం ఎట్టగట్ట ఏర్పాటు చేయిందంటే సరేనని చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు. అంతటితోటి ఆ సమస్య ఆగిపోయింది. ఇప్పుడు ఏదైనా దానికేమో అక్కడేమో ఏకంగా పెట్రోల్ బంకే కట్టేశారు, ఆడేమో అమ్ముకునేట్లు లేదు. వీళ్ళ సమస్య ఏంటంటే అక్కడ అమ్ముకోవడం కోసం ఏదైనా ఏర్పాటు చేస్తే అక్కడ రోడ్డు మార్జిన్లో బయట అమ్మేదానికి ఎంత తేడా ఉంటుంది? ఏం లేదు సార్, కనకాంబరాలు రోజు 1 కేజీ వచ్చి 250 రూపాయలు సార్, కడితే 53 అవుతాయి. ఒంగోలు మహా అయితే
బాగా రేటు కొనగలిగితే 10 రూపాయలు అక్కడ కొంటారు సార్ ఒక మూర. ఆ 10 రూపాయలు కొంటే వచ్చేదేమో 500, 250 రూపాయలు పూలుకు పోతాయి. ఈ రోజు మొత్తం ఇద్దరు కష్టపడి సేకరి చేస్తే మిగిలేదు 200 రూపాయలు. ఇద్దరు కూలి అది 200 అంటే ఒక కూలి వచ్చింది. అదే బతుకుదేరు ఈ ఊళ్ళో కల్లా మొత్తం మీద ఇదే బతుకుదేరు. మళ్ళీ డైలీ మేడం 10 రూపాయలు మున్సిపాలిటీ అక్కడ సీటీ కంపల్సరీ కట్టించుకుంటారు ఒంగోలు. అక్కడ పెట్టుకున్న అప్పుతున్నా మామూలు మున్సిపాలిటీ సీటీ కట్టించుకుంటారు. పొద్దున్నే వచ్చి పోలీసు వాళ్ళు 7 దాటిందంటే తీయండి అని చెప్పి నెట్ పడేసేస్తుంటారు. అక్కడ మీ చాకరీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఏదో వస్తున్నారు అని అనుకుంటున్నారే కానీ ఆ పూలు అనేది 10 రూపాయలు రాకపోతే ఇంట్లో అన్నం కూడా గడవని రోజులు ఉన్నాయి సార్. ఇక్కడ పూల వ్యాపారుల దోపిడీకి నిత్యం బలవుతున్న జీవితాలు వారివి. సొంతగా అమ్ముకుందామనుకున్నా వారి ఆశలకు నగరంలోని పోలీసుల వేధింపులు కూడా తోడవుతున్నాయి. రోడ్డు మీద అమ్ముకోవడానికి కూడా వారికి అనేక ఆటంకాలు. అటు దళారీలు ఇటు పోలీసులు వారి జీవితాలతో ఆటలాడుతున్నా పొట్టకూటి కోసం నిత్యం పోరాటం వారిది. సొంతగా తమకు స్థలం కేటాయిస్తే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తామే సొంతగా వ్యాపారం చేసుకుంటామని, ఆ వచ్చే ఆదాయం మాకే ఉంటుందని వారంటున్నారు. పెంచి అమ్ముతుంటాము. బేరాలు పోయేవాళ్ళు కొనుక్కొని తెచ్చిపోతుంటారు. కేజీ ఎంత అమ్మవచ్చు మీరు? కేజీ ఇప్పుడు 10 రూపాయలే ఉంది రేటు కూడా లేదు ఈ సంవత్సరం. తాత టోటల్గా ఎన్ని ఎకరాలు చేస్తుంటారు ఇక్కడ ఏరియాలో? ఈ ఎకరాలు ఉండాలి 10-15 ఎకరాలు చేసేవాళ్ళు. తనకైతే కొంచెం కొద్దిగా వేసుకొని వాళ్ళు బేరాలు తెచ్చిపోయి అమ్ముకుంటుంటారు. ఇది మామూలు పనులు వెళ్ళే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు అంటే దీని మీద కుటుంబాలు మామూలుగా కుటీర పరిశ్రమ లాగా చేసుకుంటున్నాయా? కుటీర పరిశ్రమ లాగా ఏం లేదు. ఎవరు కాపురం వాళ్ళే చేసుకొని ఆదాయం. ప్రధానంగా ఏ వృత్తి ఉంటుందండి ఇక్కడ? ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. వ్యవసాయం, వేరుశనగ పంటలు ఉన్నాయి, మాగాని ఉన్నాయి. వర్షం లేదు, పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు. లేకపోతే బోర్లో నీళ్లు రావడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే కొంతమంది ఏమో ఈ తట్టల మీద పూలు కట్టుకొని ఒంగోలు టౌన్కి చేసిపోయి అమ్ముకొని జీవిస్తుంటారు. ఏమే పూలు ఇక్కడ కాస్తాయి? ఇక్కడ బంతి పూలు, చామంతి కూడా కాస్తాయి కానీ ఇప్పుడు ఏమో ఇటు ఉన్న కనకాంబరం, బంతి, చామంతి, కనకాంబరాలు, బంతి, గుండెమల్లి కూడా వస్తుంది. ఇప్పుడు ఏమంతా ఇటు ఎక్కువగా బంతి, కనకాంబరాలు. చాలా కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ గ్రామం మొత్తం పూలు కొయ్యడం, దండలల్లడం, ఒంగోలు మార్కెట్లో అమ్మడం. వీళ్ళు కుటుంబాలు దాదాపు ఇక్కడ ఈ గ్రామంలో, ఈ వజ్రెడ్డిపాలెం గ్రామంలో దాదాపు 500-600 కుటుంబాలు ఈ పూలు అల్లడం, దండలు అల్లడం వాటి మీదే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. కుటుంబంలో 2 కానీ 3 కానీ 4 కానీ వేరే వృత్తిని చేయలేని పరిస్థితి. పూలలో ఉన్న పరిమళం వీళ్ళ జీవితాల్లో ఉండదు. ఎందుకంటే వీళ్ళు కోసి అమ్మేటప్పటికీ వీళ్ళు చాకిరి పోంగా మిగిలింది కూలి మాత్రమే మిగులుతుంది. పెట్టుబడి వచ్చిన తర్వాత కూలి కూడా ఒక్కోసారి దొరకదు. ఉదయం 9 గంటలకి పూలు కోసి సాయంత్రం 8 గంటల దాకా అల్లి దాన్ని మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోవాలంటే తెల్లవారుజామున 3 గంటలకి చీకటితోటి వెళ్ళి ఒంగోలు మార్కెట్లోకి అమ్మి తిరిగి ఉదయాన్నే 12 గంటలకి ఇంటికి చేరి మళ్ళీ అదే క్రమంలో వాళ్ళు ఈ పూలు కట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోతారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి. వాటికి డబ్బులు వెచ్చించడం కానీ కుటుంబ పోషణకు కానీ చాలా అధికంగా భారంగా ఉంటుందని. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఒంగోలులో పూల వ్యాపారులకి ప్రత్యేకించి ప్లేస్ కావాలంటున్నారు. ఈ ప్లేసు శాశ్వతంగా పూలు అమ్ముకునే తమకి ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరుతా ఉన్నారు. వాళ్ళు పన్నులు కడతా ఉన్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా తామే అమ్ముకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని వజ్రెడ్డిపాలెం గ్రామస్తులు కోరుతా ఉన్నారు. వజ్రెడ్డిపాలెం నుంచి వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఒంగోలులోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మంటపంలో
కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు చోడా శ్రీనివాస్, మంచాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. కావున విశ్వబ్రాహ్మణులంతా కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. ఏడుగుండ్లపాడు గ్రామంలో ఘనంగా నాభిశిల అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ పూర్ణాహుతితో ముగిసిన కార్యక్రమం. నగరంలో ప్రారంభమైన సెమీ క్రిస్మస్ వేడుకలు. విశేషాలు చిన్న విరామం తర్వాత. ఏడుగుండ్లపాడు గ్రామంలో జరిగిన నాభిశిల అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. 2 రోజులుగా వైభవపేతంగా జరుగుతున్న ప్రతిష్ఠా మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఏడుగుండ్లపాడు గ్రామ ప్రజలు, భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా యాదవ మహాసభ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఉదయం 7 గంటల నుండి కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఉదయం నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, చిన్నపిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో యాదవ సంఘ ప్రముఖులు రాచకుర్ల వెంకట్రావు, యోగయ్య యాదవ్, కొటారి శ్రీనివాసరావు, వెంకయ్య మాస్టర్, రవి, పల్నాటి నాగేశ్వరరావు, తుమ్మకూరి దొర, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని యాదవులు కుటుంబ సమేతంగా కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరారు.
ఈ సంవత్సరం కొత్తగా కార్యనిర్వహణ కమిటీ ఏర్పడి ప్రకాశం జిల్లా యాదవ సంఘాలన్నీ కలిసి కూడా ఒక కార్యనిర్వహణ కమిటీ ద్వారా కొత్తపట్నంలోని పవిత్రమైన సముద్రము దగ్గర నల్లూరు గార్డెన్స్ నందు 27వ తారీఖున కార్తీక మాస శివరాత్రి అంటే అది మాస శివరాత్రి రోజున ఏ విధంగా అయితే కార్తీక వనభోజనం జరుపుకున్నారో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కలిసి ఒక కార్యనిర్వహణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఐక్యంగా ఈ నెల 27వ తారీఖున కొత్తపట్నంలో యాదవుల వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. దానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అధిక సంఖ్యలో యాదవులందరూ పాల్గొని యాదవుల శక్తి సామర్థ్యాలను చూపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానంగా జరగబోతున్న కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లాలోని యాదవులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈస్ట్ క్రిస్టియన్ పాలెంలోని ఈస్ట్ క్రిస్టియన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను స్వాగతం పలికారు. అనంతరం క్యారల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తేళ్ల కిరణ్ కుమార్, తేళ్ల శ్యామ్ కుమార్, డేవిడ్ రాజు తదితరులు పర్యవేక్షించారు. అందరు నా వైపే చూడండి, నవ్వుతా ఉండండి. క్రిస్మస్ తాత క్రిస్మస్ కార్యక్రమం నవంబర్ 25న ప్రారంభమవుతుంది. మరి వృద్ధులు, యవనస్తులు, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2016 సంవత్సరాల పూర్వము ఆయన ఈ లోకంలో ఒక మానవ రూపంలో జన్మించాడు. మరి క్రీస్తు వెలుగుగా మరి క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది. మరి అందుకని అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం ఉండదు అంటాడు. కనుక పాపాంతకాలన్న ప్రజలను వెలుగు మార్గం నడిపించడానికి, పాపం నుంచి విడుదల చేయడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఒక మానవ రూపంలో సచీలుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన రాక అందరికీ మానవాళి మొత్తానికి ఒక ప్రత్యేక సందర్భము, ప్రత్యేకమైనటువంటి శుభ పరిణామం. కనుకనే యేసుక్రీస్తు ప్రభులోనే అందరికీ రక్షణ, విమోచన కార్యక్రమం ఉంటుంది. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి గొప్ప భాగ్యము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగిన గాక. ఇప్పటివరకు జరిగిన ప్రీ క్రిస్మస్ కేక్ కటింగ్లో మరి చిన్నపిల్లలు, యవనస్తులు, మరి పెద్దవాళ్ళు, ఎల్డర్స్ ఇప్పటివరకు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈసీవైఏ తరఫున అందరికి, చిన్నపిల్లలకి, ఎల్డర్స్కి, ఈసీవైఏ యూత్కి. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి మల్లవరం గుండ్లకమ్మ డ్యాం వద్ద కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రతినిధులు తెలియజేశారు.
ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్కాలర్షిప్ల ప్రధానోత్సవం, 2017 క్యాలెండర్ ఆవిష్కరణ, కాకతీయ ప్రముఖులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ శ్రీనివాస భక్తి వాంగ్మయ సంస్థ ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, భారతీయం అధ్యక్షురాలు సత్యవాణి, కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ డాక్టర్ ఆర్బిఎన్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య నిర్వాహకులు బెజవాడ వెంకట్రావు, నాగబోయిన భాస్కర్రావు, కాట్రగడ్డ రఘుపతి, దూలిపాల హనుమంతరావు, ఈదర బలరామయ్య, చిన్నం అయ్యవార్లు పాల్గొన్నారు. పురంధేశ్వరి గారు, గొట్టిపాటి సత్యవాణి గారు, అలాగే మేడసాని మోహన్ గారు, డాక్టర్ ఆర్బిఎన్ గారు, అట్లాగే మన సినీ యాక్టర్ హాస్యనటు రఘుబాబు గారు, అలాగే ఇంకా ఇతర జిల్లాల నాయకులు, మన రాజకీయ నాయకులు, మన జిల్లా లోకల్ అంతా ఎమ్మెల్యేలు అందరూ ఈ సభకి విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా మన కొంతమంది విద్యార్థులు స్కాలర్షిప్లు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 2015 10వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఆనందకరమైన వాతావరణంలో పవిత్ర నదీమ తల్లి గుండ్లకమ్మ ఒడ్డున కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఇప్పటికే జిల్లాలోని కమ్మ సోదర సోదరీమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం గుండ్లకమ్మ ఒడ్డున జరుగుతుంది. ఒంగోలులోని అన్ని ముఖ్య సెంటర్ల నుంచి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేశాం. కందుకూరు వైపు నుంచి, అలాగే మార్కాపూర్ వైపు నుంచి, పొదిలి వైపు నుంచి 12 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 200 బస్సుల్లో ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు A1 ఫంక్షన్ హాల్లో జరిగే ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గునుపూడి భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య తదితర వైశ్య ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ముందుగా మినీ స్టేడియం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కనమల్లపూడి హరిప్రసాదరావు, వాసవి సేవాదల్ అధ్యక్షులు తడికమల్ల బాలసుబ్బారావు, రాష్ట్ర ఆర్యవైశ్య సభ జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లపోతు వెంకటేశ్వర్లు, రాష్ట్ర వాసవి సేవాదల్ మాజీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్, పేర్ల సుబ్బన్న, పివి శ్రీనివాసరావు, బియ్యపు శ్రీనివాసులు, గుంటూరు మాధవరావు, భవనాసి సుబ్రహ్మణ్యం, మాగులూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ఆలోచన దృక్పథంతో మరి ఇక్కడ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో వైశ్యులకి వైశ్య భవన్ అనేది ఏర్పాటు చేయాలనే దృఢనిశ్చయంతో వాళ్ళు మంచి మనోసంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి విధంగా ఈరోజు ఈ వైశ్య భవన్ ఏర్పడింది. అలాగే నేను 18వ అధ్యక్షుడిగా నేను ఎన్నుకొనబడ్డాను. పూర్వపు ఉప అధ్యక్షుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే రేపటి 27వ తేదీ 11వ నెల 2016 సంవత్సరం అంటే శుక్రవారం అవుతుంది, ఆదివారం అవుతుంది.